మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి కొత్తపేటలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుని నూతన రూపంలో శనివారం ప్రారంభమైంది. ఉదయం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో ఎంతో ప్రాచీనమైన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలు మరింత విస్తృతపరిచే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లోకి మార్చడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం 30 కోట్ల రూపాయలుగా ఉన్న టర్నోవర్ రాబోయే రోజుల్లో 300 కోట్లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడుతూ 1906వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంకు శతాబ్దానికి పైగా ఖాతాదారులకు విశ్వసనీయమైన సేవలు అందిస్తోందని తెలిపారు. ఆధునిక సదుపాయాలతో బ్యాంకును అభివృద్ధి చేసి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే కొత్తగా బిగ్ సైజ్, మీడియం సైజ్ లాకర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఖాతాదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోట పున్నారావు, డైరెక్టర్లు కన్నెగంటి శ్రీనివాసరావు, కందెపు హరిప్రసాదరావు, గడ్డిపాటి నాగయ్య, గుండపనేని పూర్ణచంద్రరావు, తోట చంద్రశేఖర్, దొప్పలపూడి శ్యామ్, షేక్ జిలానీ, బచ్చు శ్రీనివాసరావు, కె నాగేంద్రరావు, రాచాబత్తుని సందీప్, బ్యాంక్ ఇన్ఛార్జి సెక్రటరీ కేవీవి అమర్నాథ్, తెనాలి డివిజనల్ కోఆపరేటివ్ అధికారి కేవీ రామారావు, డిఎల్ కాంతారావు, మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో చరిత్ర కలిగిన మన తెనాలి ప్రాంతంలో దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెనాలి అర్బన్ బ్యాంక్కి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మన చైర్మన్ గారు మంగమూరి హరి గారి ఆధ్వర్యంలో వారి డైరెక్టర్స్, సుమారు 12 మంది అధికారులు మన ప్రాంతానికి, ప్రజలందరికీ కూడా మరింత మెరుగైన సేవ చేసే విధంగా గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అవడంతో పెన్షనర్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైతే దశాబ్దాల నుంచి బ్యాంకుతో వాళ్ళకి ఒక చక్కటి బంధుత్వం ఉందో అది మెయింటైన్ చేసుకునే విధంగా వాళ్ళు అందించిన ఈ సౌకర్యం ద్వారా తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే రాజా గారు నేను మాట్లాడుకున్నప్పుడు 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే 30 కోట్ల రూపాయలు ఈరోజు డిపాజిట్స్ ఉన్నాయి వాళ్ళకి. కేవలం 25 పైసలతో ప్రారంభించిన ఈక్విటీ ఈరోజు 30 కోట్లు తీసుకురాగలిగారు. అందులో కూడా ఎక్కువ శాతం మన ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళకి గోల్డ్ లోన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు కానివ్వండి, ఒక భరోసా నింపే విధంగా మన బ్యాంకు విస్తరిస్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తే వాళ్ళకి బిజినెస్ మరింత పెరుగుతుందనే ఒక ఆలోచనతోటి రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి గారితో, అదేవిధంగా సీఎం గారి దృష్టికి అవసరమైతే తీసుకెళ్ళి ఒక చట్టం, రేపు ఆల్రెడీ సిఆర్డిఏ యాక్ట్ ఉంది కాబట్టి దానిలో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం. సో 30 కోట్లని త్వరగా హరిగారి ఆధ్వర్యంలో కనీసం 300 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాలి. డిపాజిట్స్ పెరగాలని మనస్ఫూర్తిగా ఈ పండుగ పూట అభినందిస్తున్నాం. తెనాలి పట్టణంలో మొట్టమొదటిగా కోఆపరేటివ్ సెక్టర్లో విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఇదే మొదటి బ్యాంక్ భావించాలి. ఇప్పుడే చెప్పినట్టుగా మంత్రివర్యులు 25 పైసలతో ప్రారంభమైన ఈ బ్యాంకు ఇప్పటికి 30 కోట్లకి రీచ్ అయింది. అనేక మంది నిత్యం కూడా వ్యాపార లావాదేవీలు జరుపుకోవటానికి ఈరోజు నూతనంగా నిర్మించినటువంటి కింద భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ని ఓపెన్ చేసుకోవటానికి మంత్రివర్యుల్ని ఆహ్వానించుకున్నారు. ఈ రోజున వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. అనునిత్యం కూడా ప్రజలతో ఉండే బ్యాంకు, ఈ బ్యాంకు యొక్క పూర్వ వైభవాన్ని మరలా తిరిగి తీసుకొచ్చుకోవడానికి ఈ కార్యవర్గం మరింత శ్రమపడి అందరి మన్నలను పొంది
ముఖ్యంగా చైర్మన్ గారు మంగమూరి హరి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ బ్యాంక్ని మంచి బ్యాంక్గా, అందరికీ అందుబాటులో ఉండే బ్యాంక్గా, వెసులుబాటు కల్పించేలాగా ఈ బ్యాంకు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా దినదినాభివృద్ధి చెందేలాగా ఈ బ్యాంక్ అభివృద్ధి చెందాలని చెప్పి మా అందరూ ఆశీస్సులు మీకుంటాయి, అండదండలు మీకుంటాయి. ఇది రాజకీయం లేకుండా అభివృద్ధి జరగాలి. గత 5 ఏళ్లలో ఈ బ్యాంకు పూర్తిగా నాశనం చేస్తుంది. అటువంటి బ్యాంక్ ఇది ఒక బ్యాంక్ పూర్తిగా రాజకీయంగా చేసి పక్షపాతంగా వ్యవహరించి టోటల్గా మళ్ళీ ఎన్పి 85%కి వెళ్ళి దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు మనం పూర్వవైభవం తీసుకెళ్లే దారిలో దిశవైపు అడుగులేస్తున్నందుకు మీ కృషికి, అదేవిధంగా అభివృద్ధికి ఈ రోజున మేము అందరం సహాయపడతామని చెప్పి కాలం తర్వాత దాదాపుగా ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ బ్యాంకు ప్రాంగణంలోనే రావడం జరిగింది. ఆ రోజుల్లో నానపల్లి వెంకటరావు గారు, అల్లాడి ధర్మారావు గారు, మోహన్చంద్రరావు గారు అనేక మంది ఈ బ్యాంకు కోసం కృషి చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టర్ గారు ఆలపాటి గారు, మరి ఆ తర్వాత బాడ వచ్చేసి ఎంతో అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మరి మాటల నుంచి కాదు చేతల మంత్రాన్ని నిరూపించుకున్నట్టు మనోహర్ గారు, ఈరోజు మన వాళ్ళ మంగమూరి వారు అంతా కూడా అనుభవం ఉంది. కాబట్టి ఈ బ్యాంక్ ఎంతో అభివృద్ధి చెంది నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకి మీరు సహకరించాలండి. మగవాళ్ళకన్నా కూడా మహిళలకి చాలామంది ఇప్పుడు ముందు అంతా పొదుపు చేసుకుంటున్నారు, నగలు దాచుకుంటారు, భద్రపరుచుకుంటారు, లేకపోతే నగలు పెట్టేటప్పుడు తీసుకుంటారు. మహిళలకు ఎక్కువగా ఉపయోగపడాలని ఇవాళ కళకళలాడుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు. మంచి కుటుంబం నుండి వచ్చారు మీరంతా కూడా. మా కాంతారావు గారు కూడా చాలా పెద్ద మనిషి, ఆయనంతా కూడా ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. మరి మనోహర్ గారు, ఆలపాటి గారు, కాంతారావు గారు, మీరు అందరూ కలిసి దీన్ని అభివృద్ధి పదం నడిపించాను. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునీకరణకి కృషి చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదడ మనోహర్ గారికి, అదేవిధంగా శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా కాంతారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 120 సంవత్సరాలు ఈ బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది, కుండిపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, కుండిపడుతుంది. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము అంతకుముందు మనోహర్ గారు, రాజా గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ బోర్డులో మేము ఎక్కేటప్పటికి 65% ఎన్పిఏలో ఉంది. దాన్ని మేము మొన్న మార్చికి 7.5కి తీసుకొచ్చాం. వీళ్ళ ఆశీస్సులతో అంత రికవరీ చేసాం. మేము ఎక్కినాక 6 నెలల్లో 6 కోట్ల డిపాజిట్లు తీసుకొచ్చాము. మరి 3 లక్షల దాన్ని మేము 30 లక్షలు ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ ఇస్తున్నాము. గోల్డ్ లోన్స్ కూడా కస్టమర్ వచ్చినాక 8 నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇచ్చి పంపించే అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కూడా మేము ఇక్కడ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం 5 lakhs దాకా. కాబట్టి ఈ బ్యాంక్ ఉన్నంత వరకు భూమి మీద ఈ మహాకూటమి నాదడ మనోహర్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జీవితాంతం ఈ స్టాఫ్ కానీ ఈ బ్యాంక్ సేవలు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాంకులో ఎక్కువ మంది రిటైర్మెంట్ వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ మార్టిగేజ్ లోన్స్ తీసుకున్నారు. మెట్లు ఎక్కలేక డిపాజిట్లు కూడా కొంచెం తగ్గించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కోరిక మీదకు వీళ్ళ ఆశీస్సులతో ఇవాళ ఈ బ్యాంక్ కిందకి రావటం, దీన్ని ఇంకా 2-3 బ్రాంచీలకు ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళకి సహకారం అందిస్తున్నారు మాకు. దీన్ని నెక్స్ట్ 95 యాక్ట్లోకి తీసుకెళ్ళి మేము అన్ని బ్రాంచ్లు ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే మన మంత్రివర్యులు చెప్పారు, మన మనోహర్ గారు, సిఆర్డీ పరిధిలో ఉంది కాబట్టి మనం ఈ జోన్ మొత్తం విస్తరించుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు సలహా ఇవ్వటం, డిఆర్ గారికి చెప్పడం చాలా మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఇంకా వీళ్ళ అందరితో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.